హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవరంపాడు నేతి వెంకన్న స్వామిని అయితే కోరుకుంటున్నాను. నిన్న శనివారం తీసిన వీడియో ఇది. శనివారం దేవరంపాడు వెళ్ళి పొంగలు పెడదామని చాలా రోజుల నుంచి మా గేదె ఈయన దగ్గర నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. అందుకని శనివారం వెళ్ళాను. అక్కడ పుల్లలు దొరకవు, అదిగాక వర్షం పడింది కదా, అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే పుల్లలు విరుచుకొని పెట్టుకున్నాను. ఇంకా ఏమేమి కావాలన్నీ సర్దుకున్నాను. పసుపు, కుంకుమ, పూలు, ఆకులు, పొంగల్ చేయడానికి ఒక గిన్నె, అన్నీ ఇంటి దగ్గరే చూసుకొని పెట్టుకున్నాను. అక్కడ తిరణాలు చేసేటప్పుడు అయితే అన్నీ దొరుకుతాయి, కానీ వీటి రోజుల్లో దొరుకుతాయో దొరకవోలే అని చెప్పి అక్కడికి వెళ్ళి వెతుక్కోవడం ఎందుకని ఇంటి దగ్గర అన్నీ సర్దుకున్నాను. పాలు, ఆ స్వామివారికి నెయ్యి ప్రత్యేకం కాబట్టి ఆయనకు అనుకొని కాగబెట్టిన పాలల్లో మీగడ ఎంతైతే వచ్చిద్దో అంతవటికి ఆ వెన్న ఎంతవైతే ఉందో ఆ వెన్న తీసుకెళ్ళి ఆయనకి సమర్పించాలి. అందుకని చెప్పి ఆ వెన్న కూడా అయితే పెట్టుకున్నాను. మా సైడ్ ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారండి. ఇప్పుడే నాట్లు వేస్తున్నారు. బోర్ల కింద కదా, వర్షాలు లేవు, కాలువలు లేవు. కాలువలు వచ్చి ఉంటే కనుక ఫుల్లుగా పనులు ఉండేవి, కానీ బోర్ల కింద కదా, ఆ బోర్ల కింద కరెంట్ ఇచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం తడుపుకొని, ఇప్పుడే వానలు కూడా సరిగ్గా లేవు కాబట్టి ఆ బోర్ల కింద కరెంట్ వచ్చినప్పుడు తడుపుకొని వేస్తూ ఉన్నారు. ఇది దేవరంపాడు పోయే దారిలో రూట్లో ఇట్లా పచ్చడి పొలాలు అన్నీ బాగున్నాయి అని చెప్పి వీడియో తీశాను. చాలా బాగుంది. పొలం అంతా ఇంకా కాలువలు వచ్చి ఉంటే పొలం అంతా బాగుండేది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పొంగలు పెడదామని పొయ్యి రాళ్ళు అన్నీ పూజించుకుంటున్నాను. అంతా తడిసిపోయింది, రాత్రి వర్షం పడినట్టుంది. అక్కడ కూడా పుల్లలు మెత్తబడ్డాయి. అక్కడ మనం ఇది వెలిగించే కాడ కూడా తడిగా ఉంది అంతా. ఇంకా పొయ్యి గడ్డలు పూజించుకోవాలి కదా పొంగల్ చేసేటప్పుడు, అందుకని పొయ్యి గడ్డలు అయితే పూజించుకొని ఇంకా ఎసురు అవి కడుక్కొని వచ్చాను. ముందుగానే కడుక్కొని పెట్టుకుంటే బియ్యం నాని తొందరగా పొంగలు ఉడికిద్ది కదా అని చెప్పేసి ముందుగానే కడుక్కొని పెట్టుకున్నాను. ఇంకా పొయ్యి గడ్డలకి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకొని, మనం పాయసం చేసే పాత్రకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టి ఇక్కడ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఉంటుంది అసలు ట్విస్ట్, ఎందుకంటే అక్కడ కనీసం పొడిగా కూడా లేదు. ఇప్పుడు అవి ఎట్లా పొలాలు తడిగానే ఉన్నాయి, కింద తడిగానే ఉంది, ఎట్లా ముట్టుకుంటుందో అంతా పొగ వస్తూ ఉంటుంది. అయితే ఈ నేతి వెంకన్న స్వామి గురించి చెప్తానండి. ఈ నేతి వెంకన్న స్వామి ఆయనకి ఎట్లయినా మొక్కు తీర్చుకుంటే ఆ మనసులో ఉన్న ప్రశాంతతే వేరు. అసలు మనం అనుకున్న మొక్కు తీర్చేసుకోవాలి, వెంటనే తీర్చుకుంటే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే ఒక నెల రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ వారం వెళ్దామని, కానీ కుదరలేదు. ఆయన పిలుపు ఉండాలండి, ఆయన పిలుపు లేకుండా మనం ఏది చేయలేంలే, కానీ ఆయన పిలుపు ఉండాలి. ఆయనని ఈ వారం పిలిచాడు. ఈ వారం వెళ్ళి ఆయన మొక్క అయితే తీర్చుకొని వచ్చాను. ఈ దేవరంపాడు నేతి వెంకన్న స్వామికి ఒక చరిత్ర ఉందండి. ఈయన స్వయంగా వెలిసిన ఆయన. ఈయనకి తిరునాళ్ళు చేస్తారు బాగా, అప్పుడు జనం ఇంకా ఫుల్గా ఉంటారు. ఈ దేవుడి చరిత్ర ఉందని చెప్పాను కదా, ఈయన్ని నేతి వెంకన్న అని కూడా పిలుస్తారు. ఈయన స్వయంగా వెలిశారు ఇక్కడ. ఈ స్వామి స్వయంగా వెలిశారు, మత్స్యావతారంతో ఉంటారు. ఇదివరకైతే ఈ స్వామివారికి నెయ్యి తీసుకొచ్చి ఈ స్వామివారి మీదే పోసేవాళ్ళంట, కానీ ఇప్పుడు అట్లా పోయట్లేదు. ఒక డబ్బా లాంటిది పెట్టి దాంట్లో వేస్తున్నారు. మనం విడిగా రోజుల్లో తీసుకెళ్ళిన నెయ్యి ఉంటుంది కదా, అదైతేనేమో కొంచెం స్వామివారి ముందు చూపించి ఆ స్వామివారి విగ్రహానికి కొంచెం రాసి పక్కనైతే పెడుతున్నారు. ఈ స్వామివారు మత్స్యావతారంతో ఉంటారని చెప్పాను కదా. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. పురాణాల ప్రకారం ప్రళయ సమయంలో వేదాలను రక్షించడానికి మహావిష్ణువు చేప రూపంలో అవతరించాడు. ధర్మాన్ని కాపాడి సృష్టిని రక్షించిన ఈ అవతారం విష్ణు భక్తులకు ఎంతో పవిత్రమైనది. దేవరంపాడు వెంకన్న స్వామి వారికి నెయ్యితో చేసిన ప్రసాదాలంటే ఎంతో ఇష్టమంట. అందుకే భక్తులు నేతి వెంకన్న స్వామి అని పిలుస్తారు. దేవరంపాడు నేతి వెంకన్న స్వామి విగ్రహంపై పైన కప్పు ఉండదు. ఈ కప్పు లేకపోవడం వల్ల స్వామివారు ఆకాశమే తన కప్పుగా అన్నాడంట. ఎండ, గాలి, వాన మధ్య స్వామివారి దర్శనం ఇస్తారంట. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత అని భావిస్తారు. ఇక్కడ ప్రతి శనివారం భజనలు చేస్తారు. భక్తులు ఇబ్బంది పడకుండా భోజన ఏర్పాట్లు, మజ్జిగ, మంచినీళ్ళు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. స్వామివారిని దర్శించుకుంటే శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతాయని భక్తులకు ఎంతో నమ్మకం.
అందుకని చెప్పి ఆంధ్రప్రదేశ్లోని దేవరంపాడుని కూడా ఒక పవిత్ర క్షేత్రంగా పిలుస్తారు. నేను ఒకటి చెప్తాను, నమ్ముతారా ఫ్రెండ్స్? మా గేదె అయితే ఈయన దగ్గర నుంచి నేను పొంగలు పెడదాం అని చెప్పి అనుకుంటున్నాను, కానీ అయితే కుదరలేదు. అయితే నిన్న సడన్గా ఏం చేసిందంటే పాలు ఇవ్వకుండా తన్నింది. ఒక్కసారిగా పాలు ఇవ్వకుండా తన్నేసరికి ఇదేంటి రోజు బాగానే ఇస్తుంది కదా, ఇప్పుడు ఈరోజు తన్నింది ఏంది అని అనుకుంటాని ఆ స్వామివారికి దండం పెట్టుకున్నాను. స్వామి, ఇదంతా నీ మాయే, నాకు అర్థమవుతుంది, అందుకని చెప్పేసి నేను రేపు శనివారం ఖచ్చితంగా నీ గుడికైతే వచ్చి నీ మొక్కు తీర్చుకొని నీకు పొంగలు పెడతానయ్యా అని మొక్కుకున్నాను. ఇంక వెంటనే పాలు ఇచ్చింది. ఇది నాకే అసలుకి ఎంత ఇదిగా ఉందో. స్వామివారికి అంత మహిమ ఉంది. అందుట్లో నేతి వెంకన్న ఈయనకి పాడి గేదెలన్నా నెయ్యి అన్నా చాలా ఇష్టం అంట. అందుకని చెప్పి ఈయనకి ఎప్పుడు మొక్కు అప్పుడే తీర్చేసుకోవాలి, మనం అట్లా ఉంచకూడదు. అందుకని చెప్పి ఎంత తొందరగా తీర్చుకుంటే అంత మంచిది. జనం ఈరోజు కూడా బాగానే వచ్చారు, మామూలుగా రాలేదండి. ఆటోలు, బండ్లు, ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా వీలైన వాళ్ళు అట్లా వచ్చారు. చూడండి, కాకపోతే ఇక్కడ విడిగా ట్యాపులు వచ్చేవి, తిరునాళ్ళు అప్పుడైతే ట్యాపులు వస్తాయి. ఇప్పుడేమో ఒక రమ్ము లాంటిది పెట్టి దాంట్లో మంచినీళ్ళు అంతా నింపి దాంట్లో వాడుకోమంటున్నారు. అందుకని చెప్పేసి ఇంక అక్కడే వెళ్ళి కడుక్కొని వచ్చాము. ఇందాకటి నుంచి మంట చేస్తుంటే ఇవి ఇప్పుడు మండుకున్నాయండి బాగా. లైట్లు ఎక్కువ కొడతారు. ఎంత మెత్తగా ఉన్నాయో ఆ పొలాలు కూడా అన్నీ తడిసిపోయినాయి కాబట్టి మండట్లేదు, పొగ వస్తుంది, కళ్ళు అయితే మండుతున్నాయి. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, గొర్రెలు వస్తున్నాయి, ఆవులు పచ్చగా ఉండేసరికి మేత మేయడానికి వస్తూ ఉన్నాయి. పచ్చటి వాతావరణంలో తినొచ్చు కదా, అందుకని చెప్పి వస్తూ ఉన్నాయి. ఎక్కడ పచ్చిగా కనబడితే అక్కడ వాలి మేస్తూ ఉన్నాయి. అమ్మయ్య, మంట చేయంగా ఇప్పుడుకైతే పాలైతే పొంగొచ్చాయి. మంట తగిలి పాలు చాలా పొంగొచ్చాయి, బాగా హ్యాపీగా అనిపించింది. కాకపోతే కొంచెం లేట్ అయ్యింది, మంట సరిగ్గా తగలకపోయేసరికి. బియ్యం వేసి కొంచెంసేపు ఉడకబెడితే పొంగల్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నైట్ పడ్డ వర్షానికి చిన్న చిన్న పురుగులు కూడా వస్తున్నాయండి. ఎందుకంటే చల్లటి ప్రదేశం కదా, అన్నీ వస్తూ ఉన్నాయి. మేకలు, ఆవులు అయితే బాగా మేస్తున్నాయి. పచ్చగా కనిపించేసరికి పచ్చిగా ఉంది కదా, అందుకని వచ్చి మేస్తున్నాయి. ఎట్లయినా మూగజీవాలకి భలే తెలివితేటలు ఉంటాయి. ఆ చిన్న పురుగు చూడండి ఎట్లా ఉరుకుతుందో, కదిలిచ్చేసరికి ఉరుకుతూ ఉంది.
మొన్నటి వరకు కాసిన ఎండలకి గడ్డి అంతా ఎండిపోయింది కదా, కొంచెం ఈ తుప్పర అట్లా పడుతున్నాయి కదా చినుకులు, అందుకని ఈ పచ్చగడ్డి మీద పడేసరికి కొంచెం పచ్చగా కనపడేసరికి పాపం అవి కూడా తినడానికి వచ్చాయి చెట్లు అవన్నీ. వాటికైనా మేత ఎక్కడి నుంచి వస్తుంది, సరిపోయినంత మేత రావట్లేదుగా. ఈ మేక చూడండి, అందుకోలేంది కూడా అట్లా తలకాయ ఎత్తుకొని, ఎంత తెలివి కదా, మూగజీవాలకు చాలా తెలివి ఉంటుంది. ఎంత బాధ ఉంటుందో, తలకాయ పైకి ఎత్తి పైన ఉన్న కొమ్మల వాటికి పీక్కొని ఆకుల వాటికి తింటుంది. అమ్మయ్య, నా పొంగలైతే ఉడికింది, ఇంకా బెల్లం అయితే వేయాలి. పాయసం అయితే ఉడికిపోయింది. ఇంకా బెల్లం కరిగితే మనం దించుకొని ఈ చెట్టు దగ్గర దేవుళ్ళకి పూజ అయితే చేస్తారు. జీడిపప్పు, ఉప్పు, ఉల్లిపాయ, జీడిపప్పు, యాలకుల పొడి, ఉల్లిపాయ అని చెప్పాను కాదు, యాలకుల పొడి అన్నీ ఇంటి దగ్గరే ఒక బాక్స్లో వేసుకొని వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ మనం చేసిన చెట్టు దగ్గరే కొంచెం అవి 3 రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళను శుభ్రంగా కడిగి దేవుడికి పసుపు రాసి మనం నామాలు అయితే పెట్టాలి. గోవింద నామాలు ఉంటాయి కదా, అట్లా పెట్టాలి. కుంకుమ బట్టుతో అట్లా పెట్టి ఈ చెట్టు దగ్గరే మనం దీపారాధన చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం కొబ్బరికాయ, మనం తీసుకెళ్ళిన వెన్న ఉంటుంది కదా, అవి స్వామివారి దగ్గర తీసుకెళ్ళాలి. కొంతమంది ఈ చెట్టు దగ్గరే కొబ్బరికాయలు కొడతారు, కొంతమంది ఏమో అక్కడికి పైకి వెళ్ళి స్వామివారి దగ్గర కొడతారు కొబ్బరికాయలు, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఈ స్వామికి నేను కూడా మా గేదె ఇచ్చిన పాలు ఎన్నైతే ఇచ్చిందో అవన్నీ కదిలించకుండా మీది కట్టి వాటిని కాగబెట్టి తోడేసి ఆ మేగడిని వెన్నపూస చిలికి ఆ స్వామివారికి అయితే సమర్పించడానికి తీసుకెళ్ళాను. మీది కట్టడం అంటే మేము ఎప్పుడు ఇలాగే చేస్తాము. శివరాత్రి అయినాక వచ్చే శనివారం నుంచి తిరునాళ్ళు అయితే చేస్తారు, అప్పుడు అందరం ఇట్లా చేస్తాము. దేవరంపాడు నేతి వెంకన్న స్వామివారి మహిమను భక్తులు ఎంతో విశ్వాసంగా నమ్ముతారు. మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
ఇక్కడ చిన్నపిల్లలు వస్తే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది లేకుండా బొమ్మలు అవి ఉన్నాయి, రంగుల రాట్నాలు, జైంట్ వీళ్ళు అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు వచ్చినా కానీ ఇబ్బంది పడిన అవసరం లేదు. వాళ్ళకి 20 రూపీస్ ఏమో టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళనిస్తారు, అక్కడ ఆడుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో బాగా ఆడుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కృష్ణ మాయము చాలయ్యా మా కన్నులలో కన్నులలో పండుగ చేయయ్యా సన్నదాగయ్యా అడుగులతో ఇటు నువ్వు ఆగు.